మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది సెల్ఫీ పిచ్చి. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మలంగుమ్మిలోని వాటర్ ఫాల్స్ వద్దకు సరదాగా వెళ్లారు 5 బాలికలు. అయితే సెల్ఫీ వీడియో తీసుకుంటూ నీటిలో మునిగి ముగ్గురు దుర్మరణం చెందారు. ప్రాణాలు కోల్పోయినటువంటి 3 బాలికలకు సంబంధించి కూడా త్రిష 17 సంవత్సరాలుగా, రత్నకుమారి 16 సంవత్సరాలుగా, పవిత్ర 16 సంవత్సరాలుగా గుర్తించారు పోలీసులు. సో ముగ్గురు పూర్తి స్థాయిలో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా ఆడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాటర్లో దిగుతూ కూడా వారు కేరింతలు కొడుతున్నారు. అదే వారి చివరి వీడియో అవుతుందని వారు కూడా గ్రహించలేకపోయారు. కానీ ముగ్గురు కూడా మైనర్సే కావడం ఇక్కడ కొంతవరకు ఆందోళన. ముగ్గురు ఒకే గ్రామస్తులు కావడం, మరి ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మాత్రం కొంతవరకు విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. కానీ సెల్ఫీ వీడియో తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవడం అప్రమత్తత లేకపోతే మాత్రం ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది అని అనేక సంఘటనలు మనం చూస్తున్నాం. తాజాగా వాటర్ ఫాల్స్లో కూడా అలాంటి సంఘటనే. 1 by 1 ముగ్గురు వెళ్తున్నారు లోపలికి. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఆడుకుంటూ కూడా ఒకరిపై ఒకళ్ళు వాటర్ చల్లుతూ సంతోషంగా గడుపుతున్నటువంటి ఆ వీడియో చివరి వీడియోగా మిగిలిపోయింది. క్రమంగా మిడిల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా లోపల మునిగేటువంటి ప్రయత్నం చేశారు. దాని తర్వాత అక్కడ లోపలే ఒకేసారి ఆ వాటర్ ఫాల్స్ లోపల ఏదైతే ఆ కొండ రాళ్ల మధ్య ఉన్నటువంటి కొంత గ్యాప్లో కూడా వారు పడిపోయినటువంటి పరిస్థితులు. కానీ ముగ్గురికి ఈత రాకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. అక్కడే మునిగిపోయినటువంటి వారు, ఆ వీడియో తీస్తున్నటువంటి వ్యక్తి కూడా అప్రమత్తమై వెంటనే అక్కడే ఉన్నటువంటి స్థానికులను వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేసిన ప్రాణాలు దక్కనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 3 బాలికలు ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు. తాజాగా జరిగినటువంటి సంఘటన 3 బాలికల ప్రాణాలు తీసింది సెల్ఫీ పిచ్చి. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మలంగుమ్మిలోని వాటర్ ఫాల్స్ వద్ద సరదాగా వెళ్లారు మొత్తం 5 బాలికలు. అయితే 3 బాలికలు నీట మునిగి సెల్ఫీ వీడియో తీసుకుంటూ చనిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, సెల్ఫీ పిచ్చి ఒక కంట్రోల్ లేకపోవడమా లేదా అప్రమత్తత లేకపోవడమా తెలియదు, కానీ ఒక కుటుంబంలో మాత్రం విషాదం మిగిల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే సెల్ఫీ పిచ్ లో అల్లూరు జిల్లాకి సంబంధించినంత వరకు కూడా అనంతగిరి మండలంలో ఏదైతే సెల్ఫీకి తీసుకుందామంటూ కూడాను వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళినటువంటి పరిస్థితి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన అనంతరం కూడాను ఆ ప్రాంతం అంతా కూడా పాచిగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. నీరుండేటటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ బాలికలు అవి ఏవి చూడకుండా లోపలికి వెళ్ళిపోవడం, జారిపోవడంతో ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 3 కూడా అక్కడే స్పాట్ లోనే మృతి చెందినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. సెల్ఫీ తీసుకుందామంటూ కూడా వెళ్లి ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే సెల్ఫీ తీసుకుందామంటూ వెళ్లి మునిగిపోయి చనిపోయినటువంటి ఘటన ఒక్కసారిగా అల్లూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నట్టుగా సమాచారం అందుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడాను స్థానికులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఏదైతే వాటర్ ఫాల్స్ ఉండేటటువంటి ప్రాంతంలో పూర్తిగా కూడాను అదంతా రాక్ ఏరియా, దాంతో పాటుగా లోతొడ్డు ప్రాంతం కూడా. ఒక్కసారిగా వాటర్ ఫాల్స్ దగ్గర పైనుంచి పడేటటువంటి నీరు ఉంటుంది. ఆ నీరు పడేటప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా లోతు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. దాంతో పాటుగా అక్కడే రాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. రాళ్లపై కూడా నీళ్లు పారుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే వాటర్ ఫాల్స్ కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఇంటీరియర్ కావడం, ఎందుకంటే అనంతగిరి మండలానికి సంబంధించినంత వరకు ఆ ప్రాంతాల్లో ఇంటీరియర్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. వెళ్తున్నటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తమ ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. 3 కూడా స్పాట్ లో చెందడంతో ఆ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది సార్. భరత్, కొంతవరకు విజువల్స్ లో చూసుకున్న వెళ్ళినటువంటి 5గురిలో 3 మాత్రమే కనబడుతున్నారు. పక్కన చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. కనీసం అక్కడ లోపల దిగేందుకు పర్మిషన్ ఉన్నటువంటి ప్లేస్ అయినా, అది అసలు టూరిజం ప్లేస్ అయినా ఓవరాల్ గా వాళ్ళు వెళ్ళేటటువంటి ప్లేస్ అంతా కూడా టూరిజం కి సంబంధించిన ప్లేస్ కాకపోవడం, రెండోది వాటర్ ఫాల్స్ అంతా కూడాను ఆ గిరిజన ప్రాంతాలకు సంబంధించినంత వరకు ఇంటీరియర్ లో ఉండేటటువంటి ప్రాంతం. అది చాలా ఇంటీరియర్ లో ఉండేది. వాళ్ళ గ్రామాలకు సంబంధించినంత వరకు కొంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఈ బాలికలు కేవలం సెల్ఫీ తీసుకుందాం అంటూ కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైనా సరే వాటర్ ఫాల్స్ వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు
ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఇదంతా కూడా టూరిజం కి సంబంధించింది కాకపోవడం, దాంతో పాటుగా ఇంటీరియర్ లో జరిగినటువంటి ఘటన, ఎవరు కూడా ఆ ప్రాంతంలో లేకపోవడం తోటి ఒక్కసారిగా ఏదైతే వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ఏదైతే రాళ్ళు ఉన్నాయో రాళ్ళకు సంబంధించినంత వరకు కూడా పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అవగాహన లేకపోవడం అయినా అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు, ఏదైతే వాటర్ ఫాల్స్ వచ్చేటటువంటి ప్రాంతంలో అక్కడ లోతు ఎంత ఉందనేది కూడా కొంత అవగాహన ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇవేవి పట్టించకుండా కేవలం సెల్ఫీ పిచ్ లో మాత్రమే అక్కడికి వెళ్ళడం, సెల్ఫీ తీసుకున్నటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఒక్కసారిగా జారి పడిపోయినటువంటి పరిస్థితి. జారిపోవడంతో పూర్తిగా కూడా రాళ్ళ మీద పడిపోయి లోపలికి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. మునిగిపోవడంతో పాటుగా అక్కడ కాపాడడానికి కూడా ఎవరికి ఈత రాలేనటువంటి వాళ్ళు ఉండనటువంటి పరిస్థితి. ఎవరిని పిలుద్దామన్నా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరు ఉండనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే చాలా ఇంటీరియర్ లో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా గ్రామాలకు సంబంధించి కూతవేటు దూరం ఉండేటటువంటి వాటర్ ఫాల్ కావడంతో చూద్దాము, వెళ్ళి వీడియో తీసి పెడదామంటూ కూడా వెళ్లడంతో ఈ ఘటన జరిగిందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపైన అధికారులు కూడా పూర్తిగా స్పందించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారులకు సంబంధించినంత వరకు కూడా అది టూరిజం ప్లేస్ కాకపోవడం, ఇంటీరియర్ లో ఉండడం, వాళ్ళ గ్రామాలకు దగ్గరగా ఉందంటూ కూడా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోకుండా వెళ్లడంతో ఈ ఘటన జరిగింది. ఖచ్చితంగా వాటర్ ఫాల్స్ కు వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి రాళ్ళన్నీ కూడా చాలా పాచిగా ఉండి జారే తత్వం ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాస్త వాటర్ ఫాల్స్ చూసేటప్పుడు దూరం నుంచి చూడాలి. లేదా టూరిజం కు సంబంధించింది ఏదైనా సరే అక్కడ ఉంటే టూరిజం కు సంబంధించిన గైడ్ లైన్స్ పాటించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ గైడ్ లైన్స్ పాటిస్తూ ఎంజాయ్ చేయాలి తప్ప ఇలా సెల్ఫీ మోజులో పడి చాలా దగ్గరగా వెళ్దాం, అక్కడికి వెళ్ళి వీడియో తీసుకుందాం అంటూ కూడా అజాగ్రత్తగా ఉంటే ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతాయంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది సార్. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చి సరదాగా ఏదైనా ప్లేస్కి వెళ్ళి చూద్దాం అనుకునేటువంటి లోపే ఈ విషాదమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కానీ తాము వెళ్ళినటువంటి ప్లేస్ మృత్యు కౌగిలి అని ఆ ముగ్గురు కూడా గ్రహించలేకపోయారు. ముగ్గురు బాలికలు ప్రాణాలు తీసింది సెల్ఫీ పిచ్చి. ప్రధానంగా అల్లూరు జిల్లా అనంతగిరి మండలం మలంగుమ్మిలోని వాటర్ ఫాల్స్ వద్దకు సరదాగా వెళ్లారు 5 బాలికలు. ప్రధానంగా వెళ్ళినటువంటి వారు వెళ్ళడమే కాదు, ఆ నీటిలో దిగినటువంటి పరిస్థితి. ఈత రానటువంటి ముగ్గురు కూడా ఆ నీటిలో దిగి పూర్తి స్థాయిలో కేరింతలు కొట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కానీ వారు చేస్తున్నటువంటి ఎంజాయ్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది, విషాదం నెలకొనబోతుంది అని వారు ముగ్గురు గ్రహించలేకపోయారు. మనకి విజువల్స్లో కనబడుతున్నటువంటి ఈ ముగ్గురే ఈతకు వెళ్ళి చనిపోయినటువంటి బాలికలు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ కూడా నీటిలో మునిగే ముగ్గురు కూడా దుర్మరణం చెందడం జరిగింది. అయితే ప్రాణాలు కోల్పోయినటువంటి ముగ్గురు బాలికలు కూడా త్రిష, రత్నకుమారి, పవిత్రులుగా గుర్తించారు. 1 by 1 నీటిలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, ఆడుకునేటువంటి ప్రయత్నం చేశారు, కొంతవరకు కేరింతలు కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ ముగ్గురులో ఒక బాలిక మాత్రం ఆ లోపల మునిగిపోయినటువంటి పరిస్థితి. ఆమెను పట్టుకునేటువంటి క్రమంలో మిగిలిన 2 కూడా పూర్తి స్థాయిలో చేతులు పట్టుకోవడం, ముగ్గురు కూడా లోపలికి జారిపోయినటువంటి పరిస్థితి. కానీ ఇలాంటి టూరిజం కానటువంటి ప్లేస్లో, ఇలాంటి నీటి ప్రాంతాలు ఉన్నటువంటి ప్లేస్లో వెళ్ళేటప్పుడు ముందు కనీసం జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అదొక టూరిజం ప్లేస్ అయితే ఖచ్చితంగా దాంట్లో ఇంత లోతు ఉంటుంది. ఈ లోతులో వెళ్ళేటువంటి క్రమంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అని కనీస బోర్డులు వెళ్ళడం, అక్కడ కనీస సెక్యూరిటీని ఏర్పాటు చేయడం ఇలాంటివి ఉండేవి. కానీ టూరిజం కానటువంటి ప్లేసుల్లో మనం ఈతలకు వెళ్ళేటప్పుడు, మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే నీటి ప్రాంతంలో లోతులో దిగేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఒకవైపు కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా సెల్ఫీ వీడియో తీస్తున్నారు, సెల్ఫీ దిగుతున్నాం అనేటువంటి మోజు విపరీతంగా పెరిగిపోతే మాత్రం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియనటువంటి పరిస్థితులు ఇటీవలి కాలంలో చాలా జరుగుతున్నాయి. సెల్ఫీ వీడియోలో అందంగా రావాలి, అందంగా అంటే మనం చేస్తున్నటువంటి ఎంజాయ్ బాగా కనిపించాలి అనేటువంటి ఆలోచన విషాదాల వైపు అడుగులు వేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇలాంటి ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. కానీ ఈత రానటువంటి వారు, లోపల ఉన్నటువంటి ఆ రాళ్ళు సరిగ్గా లేనటువంటి సిచ్యువేషన్, ఆ రాళ్లపైన ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి జారుడు స్వభావం ఉన్నటువంటి పాచి ఉండేటువంటి పరిస్థితి, ఈ మొత్తం కూడా ఆ బాలికల ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి. ఒకే కుటుంబానికి సంబంధించి, ఒకే గ్రామానికి సంబంధించినటువంటి ఈ ముగ్గురు కూడా ఒకే ఘటనలో మరణించడం మాత్రం ఆ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదం నెలకొనేలా చేస్తుంది. వెంటనే అధికారులు కూడా అప్రమత్తం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో, ఇలాగ ఈతకు వెళ్ళేటువంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వెంటనే గ్రహించాల్సినటువంటి అవసరం. కానీ ఆ ముగ్గురు వెళ్ళేటువంటి కోవా
ఏదో వెళ్ళేటువంటి మార్గంలో సో అప్లానింగ్గా లేకపోవడం, ప్లాన్లతో వెళ్ళకపోవడం కాదు, పక్కా ప్లాన్తోనే ఆ బాలికలు అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. కేవలం వెళ్తూ దారిలో ఆ నీటి కొలను లేదా అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ ఫాల్స్ చూసి సో పూర్తి స్థాయిలో అక్కడ ఎంజాయ్ చేద్దాం, హాలిడేస్ ఉన్నాయి కాబట్టి, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడ ఉందామనేటువంటి ఒక థాట్తో వాళ్ళు వెళ్ళలేదు. సో అక్కడ ఆ ప్లేస్ ఉందని గ్రహించి మాత్రమే వారు వెళ్ళారు. అంటే ప్రీ ప్లాన్గా అక్కడ వెళ్ళినటువంటి వారు సెల్ఫీ వీడియో తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు కూడా నిండు ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. Sila